హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఈరోజు మన ఈ వీడియోలో ములక్కాడ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, తెల్ల నువ్వులు వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు టమాటా, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీలో ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, బాగా హీట్ చేయొద్దు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, పసుపు, అలాగే రుచికి సరిపడా కారం వేసేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలిపేసి ఉంచండి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి తీలికలు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని కారంలో బాగా ఫ్రై చేయండి. మూత పెట్టి బాగా మగ్గించండి. ఉల్లిపాయలు మగ్గడంలోనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. మీడియం నుంచి లో అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని చేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటుంది కర్రీ. మధ్యలో ఒకసారి తీసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి తప్పకుండా. ముందుగా అలాగే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ కలిపేటప్పుడు అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోండి. హై ఫ్లేమ్ పెట్టద్దు, మీడియంలోనే పెడుతూ నీట్గా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి కర్రీ అనేది మనకి చాలా బాగా మగ్గిపోవాలి. గ్రేవీ బాగా పచ్చివాసన అంతా పోయి మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దాన్ని బాగా మగ్గించేయండి. ఈ గ్రేవీలోనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. బాగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించేయండి. పక్కన అలాగే ఒక 15 ములక్కాడ ముక్కలు నూనెలో ఫ్రై చేసుకొని ఆ ముక్కల్ని గ్రేవీలో వేసుకోండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. ములక్కాడ కర్రీ అనేది బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోండి. ఇక్కడ మిక్సీ జార్లో నుంచి నేను వాటర్ వేస్తున్నాను, దాంట్లో ఉంటుంది కదా గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడంత వాటర్ వేసేసుకొని కలిపేసుకొని బాగా మగ్గించేయండి. ఆయిల్ అనేది మనకి బాగా పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే ఈ స్టేజ్లో మనం వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించారంటే మనకి కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది. చూసారా, ఆయిల్ ఇలా ఫ్లోట్ అయ్యి మనకి గ్రేవీ మొత్తం బాగా మగ్గిపోయి మంచి టేస్టీగా తయారవుతుంది. అంతేనండి, సింపుల్గా ఈ కర్రీ రెడీ అయిపోయింది. ములక్కాడ కర్రీని మీరు చపాతీస్లో కానీ, రోటీస్లో కానీ, రైస్లో కానీ పక్కన టమాటా చారు పెట్టుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.